హే హలో యానిమే లవర్స్, నేను వచ్చేసి మీ అందరి కోసం ఒక ట్రిక్ అయితే తీసుకొచ్చాను అనమాట. అదే యానిమేని ఫ్రీగా అయితే వాచ్ చేయొచ్చు అనమాట. అది కూడా ఎటువంటి లింక్స్ నుంచి వెళ్ళి వెబ్సైట్స్కి వెళ్ళకుండా అండ్ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకోకుండా ఎటువంటి మీ ఫోన్లోకి మాల్వేర్ మిస్లీడింగ్ కంటెంట్ లాంటి రాకుండా నేను వచ్చేసి మీ అందరి కోసం అఫీషియల్ యాప్లోనే ఫ్రీగా ఏ విధంగా చూడాలి ఈ ట్రిక్ అయితే చెప్పబోతున్నాను అనమాట. అండ్ యానిమల్ లవర్స్కి ఈ పాటికి ఆనందం అయితే వచ్చేసి ఉండొచ్చు. ఇదే ఆనందంలో మీరు లైక్ చేసుకున్నట్టయితే నాకైతే ఇంకా బూస్టప్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా వస్తాయి. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఈ ట్రిక్ వచ్చేసి పక్కా వర్కింగ్ అనమాట. ఎవరు కామెంట్లో నాట్ వర్కింగ్ అయితే పెట్టద్దు. జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. 2 minutes ఫాలో. జస్ట్ యు ఆర్ గెటింగ్ యువర్ యానిమే ఫ్రీ అండ్ క్రంచీరోల్ అఫీషియల్. ఫస్ట్ వచ్చేసి మీరైతే క్రంచీరోల్ని ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఓపెన్ అయితే చేయాలి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి డైరెక్ట్గా. దానికంటే ముందు మీరు వచ్చేసి ఒక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో క్రియేట్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ మీరు ఒక మెయిల్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ మెయిల్ వచ్చేసి మీ మొబైల్కి కోడ్ అయితే వస్తుంది. సో ఆ మెయిల్ అయితే ఇవ్వండి. మీరు ఆ మెయిల్ ఇచ్చేసిన తర్వాత ఇక టిక్ మార్క్ కొట్టేసి ఇంకా మీరైతే కంటిన్యూ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి గుర్తుండే విధంగా అండ్ ఎవరికి తెలియకుండా. ఆఫ్టర్ దట్ మీరు వచ్చేసి లాగిన్ అయితే అవుతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఫ్రీ ట్రయల్ 99 ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రీ ట్రయల్ మీద అయితే క్లిక్ చేయండి 7 days, ఓకేనా. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీరు వచ్చేసి పేమెంట్ ఆప్షన్కి అయితే వెళ్తారనమాట. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు జీపే, ఫోన్పే, పేటిఎం ఈ మూడిట్లో ఏదైనా యూజ్ చేయండి. ఈ మూడే యూజ్ చేయండి, వేరే అయితే యూజ్ చేయొద్దు, ఇబ్బంది అయితే పడతారనమాట. సో నేను వచ్చేసి ఇక్కడ జీపే అయితే యూజ్ చేస్తున్నాను. జీపేలో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ ఉంది కదా, ఈ సబ్స్క్రైబ్ కొట్టేస్తే 99 రూపీస్ అయితే కట్టమన్నట్టుగా వస్తుంది. బట్ 99 రూపీస్ అయితే కట్ అయితే అవ్వవు. ఇది జస్ట్ 99కి ఆటోపే చేస్తున్నాము. ఇక్కడ వాడు ఆల్రెడీ మనకు చెప్పాడు ఫ్రీ ట్రయల్ అని. అంటే మనీ ఎందుకు తీసుకుంటాడు? తీసుకోడు. మీకు 7 రోజుల తర్వాత నచ్చితే అప్పుడు 99 పే చేయండి, లేదా క్యాన్సిల్ చేసుకోండి. మీరేం చేస్తారు? 7 days అయితే ఫ్రీగా చూసేస్తారు. అంతకుముందు మీకు మనీ అయితే ఏం కట్ అవ్వవు అనమాట. ఇక్కడ మనీ అనేది అసలు కట్టే అవ్వవు. మీరైతే ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి. మీరు చాలాసార్లు ఫ్రీ ట్రయల్ చేసి ఉండొచ్చు క్రంచీరోల్లో, బట్ ఎందుకు డబ్బులు పోతాయేమో అయినా కానీ 99 అడుగుతున్నాను భయపడైతే ఉంటారనమాట. అలా అయితే చేయకండి. ఏం లేదు, మీ పిన్ అయితే కొట్టేయండి, సబ్స్క్రైబ్ నొక్కి మీ ఏదైనా పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు యూపీఐ ద్వారా. అండ్ నెక్స్ట్ పే అయితే చేయండి పిన్ కొట్టేసి. ఆఫ్టర్ దట్ మనకైతే క్రంచీరోల్ 7 daysకి వచ్చేస్తుంది. అండ్ జస్ట్ 2 రూపీస్ మాత్రమే కట్ అవుతుంది. 2 రూపీస్ నెగ్లిజిబుల్ అని చెప్పను, బట్ రీఫండ్ అయితే అవుతుంది ఎప్పుడైతే మీరు మీ సబ్స్క్రిప్షన్ని క్యాన్సిల్ చేసుకుంటారో బిఫోర్ 7 days. మీరు వచ్చేసి లాస్ట్ డే ఏదైతే ఉంటుందో ఆ రోజు అయితే క్యాన్సిల్ చేసుకోండి. ఒకవేళ మీరు క్యాన్సిల్ చేసుకోలేకపోయినా మెయిల్ ద్వారా రీఫండ్ అయితే పెట్టుకోవచ్చు, నో వరీస్. బట్ ఎందుకు అదంతా మీరు ముందుగానే జాగ్రత్తగా 7th day గుర్తుపెట్టుకుని చేసేయండి. ఈ 7 days వాచ్ చేయండి. బ్రో 7 days కదా అంటే అఫ్కోర్స్ మీరు మళ్ళీ ఇంకో క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర మెయిల్స్ చాలా ఉంటాయి కదా, ఇంకో మెయిల్ యాడ్ చేసుకోండి, ఇంకోటి క్రియేట్ చేసుకోండి, అంతే. ఇక్కడ వచ్చేసి మనకి ఆల్ యానిమే కంటెంట్ అనేది ఫ్రీగా చూసుకోవచ్చు. అండ్ మీకు ఇష్టం వచ్చింది మీరు నైట్లు చూడండి, పోగులు చూడండి, మధ్యాహ్నం చూడండి, మీ ఇష్టం అనమాట. తెల్లవారులు చూడొచ్చు ఈ 7 days పాటు. 7 days అయిపోతే ఫీల్ అవ్వాలా? అవసరమైతే లేదు. మళ్ళీ ఇంకేమైనా క్రియేట్ చేసుకోండి, మళ్ళీ ఫ్రీ ట్రయల్ నొక్కండి, మళ్ళీ ఆటోపే అయితే యాక్టివ్ చేసుకోండి. అండ్ ఎలా క్యాన్సిల్ చేసుకోవాలి అంటే నేనైతే చెప్తానమాట. ఫస్ట్గా మీరు ఏదైతే ఫోన్పే ఓపెన్ చేయండి, గూగుల్ పే ఓపెన్ చేయండి. నేను గూగుల్ పే కాబట్టి ఇప్పుడు గూగుల్ పే అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ ఆటోపే అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి క్యాన్సిల్ ఆటోపే నొక్కండి, ఓకే నొక్కండి. ఫోన్పే ఓపెన్ చేయండి, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి అండ్ ఆటోపే ఉంటుంది. ఇక్కడ నాకైతే నేను ఫోన్పేలో ఆటోపే చేయలేదు కాబట్టి నాకేం చూపించలేదు, లేదా నేను జీపేలో ఏ విధంగా క్యాన్సిల్ చేశానో అదే విధంగా ఇక్కడ కూడా అడుగుతుంది. జస్ట్ క్యాన్సిల్ కొట్టండి.